హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియోలో మా స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ యొక్క విషయాలన్నీ సగం వరకు చూశారు మీరు. ఇప్పుడు పార్ట్ 2లో మీరు మిగతా ఈవెంట్స్ అంతా ఏమేమి ఉన్నాయో చూడబోతున్నారు. ఇందులో ముఖ్యంగా మన సోషల్ స్కూల్ అసిస్టెంట్ అయిన నాగేంద్ర బాబు సార్ గారు సైబర్ క్రైమ్ మీద చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయం ఏంటో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి ఎంటర్ అవుదామా. సైబర్ క్రైమ్ దేని మీద అంటే సైబర్ క్రైమ్ ఆ పదం మీరు వినుండకపోవచ్చు. ఈ సమావేశం ద్వారా ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి, వాటి మీద మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఒక అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు. సో దానికి సంబంధించిన ఒక చిన్న విషయం మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఈ సైబర్ క్రైమ్ అంటే ఏమిటంటే డిజిటల్ డివైస్లు అంటే కంప్యూటర్లు కానీ, ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, హైడెన్ కెమెరాస్, సీక్రెట్ కెమెరాస్ అంటాం, వీటిని కానీ ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏదైనా ఒక మోసం చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. సో ఒకసారి ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆయన ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళాడు. ఇది వార్తల్లో వచ్చిన విషయాలు, మేము కల్పించేటివి కాదు. ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఆయన తెలియదు డబ్బులు తీసుకోవడం. ఒక అబ్బాయి అంటే ఏటీఎం ఇచ్చి డబ్బులు తీసేయమన్నాడు. సో మొత్తం ఆపరేట్ చేశాడు. ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి అన్నాడు. ఈయన పెద్ద ఆయన చెప్పాడు, ఆయన డబ్బులు తీయించాడు. కానీ కార్డు ఏదైతే మిషన్ లో ఉందో ఆ కార్డు తీసి ఈ అబ్బాయి దగ్గర ఉన్న డమ్మీ కార్డు అంటే ఏదో ఒక పాత కార్డు, చెల్లుబాటు కాని కార్డు ఉంటే దాన్ని ఆ పాకెట్లో పెట్టి ఏటీఎం కార్డు ఇచ్చి పంపించేశారు. ఆ పెద్ద ఆయన డబ్బులు తీసుకున్నాడు, కార్డు మన దగ్గర ఉంది అన్నాడు. కానీ ఆ కార్డు ఆయనదా కాదా చూసుకోవాలి. ఆయన పోయినాక ఆయన కార్డు ఈ అబ్బాయి దగ్గరే ఉంది, దాని పిన్ నెంబర్ కూడా అబ్బాయి తెలుసు. సో అట్లా వెళ్ళిన వెంటనే ఈ అబ్బాయి 20,000 డ్రా చేసుకునేసాడు. ఆయన ఒక వారం తర్వాత దాన్ని చూసుకున్నాడు. అరే నేను తీసిన 10,000 కదా, 20,000 ఎక్స్ట్రాగా పోయింది అని అప్పుడు పోయి కంప్లైంట్ చేసి ఆ ఏటీఎం సెంటర్కి వెళ్ళి అక్కడ కెమెరాస్ లో అబ్జర్వ్ చేసి ఎవరా పిల్లగాడని ఐడెంటిఫై చేసి తర్వాత పట్టుకోగలిగారు. సో ఇటువంటి మోసాలు మనకి ఆర్థికంగా జరుగుతూ ఉంటాయి. సైబర్ క్రైమ్ లో ఎక్కువగా జరిగేటివి ఇటువంటివే. ఇంకొక ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు వాళ్ళ పొలము రోడ్డుకి పోయింది, దాని నష్టపరిహారంగా గవర్నమెంట్ ఒక 17 లక్షలు నష్టపరిహారం కట్టించింది. ఆ డబ్బుల్ని వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి అకౌంట్లో వేసి పెట్టారు. వాళ్ళకి అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆ అబ్బాయి అకౌంట్లో వేసి పెట్టారు. సరే అబ్బాయి ఏం చేశాడంటే ఒకరోజు ఫోన్ తీసుకుని నైట్ ఏదో ఫోన్లో చూసుకుంటా ఆన్లైన్ గేమ్స్ అనేది ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ని ఆపరేట్ చేసి ఆన్లైన్ లో డబ్బులు పెట్టి ఆడటం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లో ఒక 10,000 20,000 పెట్టి ఆడుంటాడు. ఎక్కువ డబ్బులు వచ్చినాయి అంటే ఒక 40,000 వచ్చినచ్చు. అరే ఇదేదో బాగానే ఉందని కదా 1,00,000 రూపాయలు పెట్టి ఆడాడు. 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ అబ్బాయికి భయం వచ్చింది. అరే 1,00,000 రూపాయలు పోయిందే, మన అమ్మ ఆయన గేమ్ సమాధానం చెప్తాము అని ఇంకొక 1,00,000 పెట్టి ఆడదాము. ఒకవేళ డబ్బులు ఇస్తే 2,00,000 ఇస్తే సరిపోతుంది కదా, అప్పుడు ఆపేస్తామని మళ్ళా 2,00,000 పెట్టి ఆడాడు. ఇట్లా ఆడి రాత్రి అంతా ఆడి మొత్తము 15 లక్షలకి 14 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ తల్లిదండ్రులకు తెలిసిన విషయం చెప్పాడు. ఇమ్మీడియట్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో అది అమౌంట్ ఆన్లైన్ గేమింగ్ అంటే అది మనం పట్టడం రికవరీ చేయడం చాలా కష్టం. అంటే మనకు తెలియకుండానే మనం వీటి మాయలో పడిపోతూ ఉంటాం. ఇంకా సైబర్ క్రైమ్ ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. మనకు తెలియకుండా మన ఫోన్కి లింకులు వస్తూ ఉంటాయి. మీరు దీన్ని టచ్ చేస్తే మీకు ఒక లాటరీ వస్తుంది, ఇటువంటి లింక్స్ వస్తుంటాయి. తెలియకుండా దాన్ని తెలుసుకోగలగాలి. ఆ లింక్స్ ఏదన్నా దేనికి సంబంధించినవని ఎవరు అడిగినా ఓటీపీ నెంబర్ చెప్పకూడదు. ఫోన్ చేసి మీకు ఓటీపీ నెంబర్ లేదన్నా ఏదో ఒక విషయం అంటారు, మీరు ఏదో ఒక పనులు ఎంగేజ్ అయ్యి ఉంటారు. ఏది ఆధార్ కార్డు అంటాడు, ఇంకేదైనా పాన్ కార్డు అంటాడు, ఇంకేదైనా రేషన్ కార్డు అంటాడు. మేము అక్కడి నుంచి ఫోన్ చేసినాము, మీ నెంబర్కి ఓటీపీ వచ్చిందంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ నెంబర్స్ వాళ్ళకి చెప్పకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఫోన్ అనేది మనకి నిత్యావసరం అయిపోయింది. అలాగే మనం మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దాని మీద ఒక అవేర్నెస్ ఉంటేనే దాని నుండి మనము తప్పించుకోగలం. ఈ సమాచారం తల్లిదండ్రులకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు తల్లిదండ్రుల తరపున నుంచి 9th క్లాస్ జ్యోతిశ్వర్ వాళ్ళ మదర్ గారు వచ్చి లైన్ కోరస్ పాడతారంట. సౌహానంగా మనం ఆహ్వానిద్దాం. రండి మేడం. అమ్మా నాన్నలకు మించిన దైవం లేదే, ఆ సూర్య చంద్రులకు చక్కని సరిజోడలే. అమ్మా నాన్నలకు మించిన దైవం లేదే, ఆ
సూర్య చంద్రులకు చక్కని సరిజోడేలే చల్లదనము అమ్మ కాస్త వెచ్చదనము నాన్న చల్లదనము అమ్మ కాస్త వెచ్చదనము అమ్మ కలిసి వందన సమర్పణ. గుడ్ మార్నింగ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ టైం అయిపోతుంది. మా 3, 4, 5 తరగతుల పిల్లలకి ఆకలి ఎప్పుడో వచ్చేసింది, ఇంకా కూర్చోబెట్టడం కష్టం. కాబట్టి వందన సమర్పణతో పాటు బహుమతి ప్రదానం ఉంది. ఈరోజు చాలా హీరోయిస్టిక్ గా వీరోచితంగా పోరాడిన టగ్ ఆఫ్ వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ని దయచేసి వేదిక మీదకి వచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రన్నర్ సందాని పురుషోత్తం రావు గారు, అస్లాం, శివశంకర్, హరి. రంగోలీ కాంపిటీషన్ విన్నర్స్. ఫస్ట్ ప్రైజ్ goes to R. Revati, G. Rekha and P. Roja. Please come on to the dais. సెకండ్ ప్రైజ్ మళ్ళా ఇద్దరు షేర్ చేసుకున్నారు, ఎం మమత అండ్ ప్లీజ్. థర్డ్ ప్రైజ్ goes to P. Geeta. మన స్కూల్ పెట్టి 75 ఏళ్ళ సందర్భం, ఇది వజ్రోత్సవాల సందర్భం. ఇంతమంది తల్లిదండ్రులు రావడం, ఆహారం అందించి ఇంత ఉత్సాహంగా పాల్గొనడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రతి టీచర్ కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఇలా ప్రోగ్రాం సాగితే ఆ తర్వాత అజెండాలో పేర్కొన్న విధంగానే డొక్కా సీతమ్మ యొక్క మధ్యాహ్న భోజనం ద్వారా పేరెంట్స్ అందరికీ విందు భోజనం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఏర్పాటైన ఫుడ్ కమిటీలోని సరిత మేడం గారు, ధనంజయ్ సార్ గారు, వేణుగోపాల్ సార్ గారు, ఇంకా నిర్మలా మేడం గారు ఎంతో చక్కగా చాలా ఆర్గనైజ్డ్ మేనర్గా విందులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కోటలో ఏమైంది? హోటల్లో అన్నదా నువ్వు అడిపోయావురా, మీరు రాని తీసుకోండి, అడిగిపోతాను. అడిపో ఎవరు ఎట్లా అందరి కోసం కదా యూట్యూబ్లో చూపిస్తా ఉన్నాడు మేడం అంతా ఎలా ఉందండి ఫుడ్? బాగుందా? టేస్ట్ ఐటమ్స్ వచ్చాయా? ఎలా ఉంది మా ప్రోగ్రామ్? ఎట్లుంది? చెప్పండి మేడం. ముగ్గులు పోటీ ఎంజాయ్ చేస్తున్నారా? మీకు వచ్చింది కదా ప్రైజ్? కంగ్రాచులేషన్స్.
మీరు చాలా బాగా మాట్లాడినారండి. ఏం చేస్తారు మీరు? ప్రిపేర్ అవుతుంది. అందుకే నాలెడ్జ్ ఎక్కువ ఉంది మీకు. మీరు ఐక్యూ గురించి మాట్లాడినారంటే నేను అనుకున్నాను ఎడ్యుకేషన్ ఫీల్డ్తో మీకు సంబంధం ఉంది. ఎలా ఉంది ఫుడ్? ఎట్లుంది టేస్ట్? చాలా బాగుంది. అన్ని ఏరియాలో కూడా ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా బాగున్నాయి. స్కూల్లో ఫెసిలిటీస్ కానీ టీచర్స్ గురించి ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క బిడ్డని కూడా మంచిగా వాడు ఏం చేస్తున్నాడు, ఏ విధంగా టాలెంట్ ఉంది అని ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళకు కూడా అందరితో పాటు విద్యను అందించాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా కృషి చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. कैसा है खाना? टेस्ट अच्छा है? हमारे बच्चे अच्छा रंग कभी खाते नहीं करते. खाते नहीं. अच्छा है, टेस्ट अच्छा है. ఫోన్ చేశారండి? ఎలా ఉంది టేస్ట్? సో మొత్తానికి మా స్కూల్లో అయితే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అయితే సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రోగ్రాం మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.